जोहार महात्मा फुले जोहार। जिला प्रेसिडेंट गारी चదివించండి. जोहार माता सावित्रीबाई फुले जोहार। బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బ్రిటిష్ టైంలోనే ఏ వసతులు లేని రోజుల్లో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫులే 199వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో మరి వారి సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి సంతోషంగా ఉంది. మహాత్మా జ్యోతిరావు ఫులే ఆనాడు సామాజిక వెనుకబాటుతనంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పక్షాన్నే కాకుండా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేద మహిళల కోసం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆనాడు మహిళలకు రక్షణ కల్పిస్తూ బాల వితంతువుల్ని ఒక ఆశ్రయాన్ని కల్పించి వారు డెలివరీ అయ్యే వరకు వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళు దత్తు తీసుకుని వాళ్ళకి చదువు నేర్పాలనే ఆశయంతో ఆనాడే కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారు యొక్క ఆశయంతో ముందుకు వెళ్ళారు. ఆశయం ఏంటంటే పాలితులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా పాలకులుగా ఎదగాలని ఒక ఆశయంతో వారు ఆనాడు సంకల్పం చేశారు. ఇవాళ ఏ ఒక్క అవకాశాలు లేని రోజుల్లోనే వారు అంత విధిగా చేశారు కనుక ఈ రోజుని మనకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా బలహీన వర్గాల్లో ఐక్యత లేని కారణంగా ఇవాళకి సంఖ్యాపరంగా అన్ని రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రవేశించలేకపోతున్నాం. కానీ మిత్రులారా అందరికీ కూడా మహాత్ముని ఒక చూపించినటువంటి మార్గంలో ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనమందరం కూడా ఐక్యతగా ఉంటూ మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి నివాళులు అర్పించడం కాదు, ఆయన ఆశయ సాధన కోసం మనందరం కలిసి కృషి చేసి పనిచేద్దామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బలహీన వర్గాలకు చెందిన వారు కనుక ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము మీడియా ద్వారా డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్న ఇవ్వడం అనేది సముచిత న్యాయమైనటువంటి విషయం. ఖచ్చితంగా దాని మీద నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులైనటువంటి తాడి శ్రీనివాసరావు గారు, జాతీయ కార్యదర్శి అయినటువంటి మిత్రులు రమణమూర్తి గారు, అలాగే మా గురువైనటువంటి మా అన్న జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసినటువంటి పెద్దలు గొట్టాల చెన్నమనాయుడు గారు, అలాగే తదితర పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు అందరికి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు ఫులే చూపినటువంటి మార్గంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి ఆయన సమక్షంలో నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారములు. జ్యోతిరావు ఫులే గారికి భారతరత్న ఇప్పించాలని ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాం. మా వెంకటేశ్వర గారు నేషనల్ ప్రెసిడెంట్ గారి ద్వారా అడుగుతున్నాం. అంటే ఒకసారి ఎలక్షన్స్ ముందు నేను బీసీని అని చెప్పేసి గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం చాలా సంతోషదాయకమైనది. ఈ రోజుల్లో ఆయన ఉంటూ ప్రధానమంత్రిగా ఉంటూ బీసీల్ని అందరూ మిగతా కమ్యూనిటీస్ అందరూ విడదీసి పరిపాలిస్తుంటే యునైట్ చేయలేకపోయారా, హిందూ దేశాన్ని యునైట్ చేస్తున్నారు కానీ బీసీని యునైట్ చేయలేకపోతున్నాం అన్న చాలా బాధ అనిపిస్తున్నది. అది బీసీలందరూ ఏకమైన రోజున అందులో హిందూ దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. దానికి వేరే ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు. యూనిటీ ఆఫ్ పీసీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇండియా. కనుక ఆయనకి మహాత్మా ఫులేకి ఏమి ఇచ్చినా సరిపోదు, భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరుకుంటున్నాం. జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వారి అడుగుజాడల్లో మనం నడవాలి అనే ఆశయంతో మనం అందరం ముందుకెళ్తున్నాము.
ఈరోజు అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఏ విధంగా అణగదొక్కుతున్నారో మనం చూస్తున్నాము. దాన్ని అధిగమించి వస్తున్నటువంటి ప్రజా పాలనలో బీసీలను అందరినీ కూడా పాలనలో అంకితం చేసి మంచి మంచి పదవులు ఇచ్చి ప్రజా సేవకులుగా బీసీ సేవకులుగా వాళ్ళందరినీ అంకితం చేయాలంటే ఆ మహాత్ముని అడుగుజాడల్లో మనం అందరం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ చక్కరైనటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి పిలుపు చాలా ఆనందదాయకం. అలాగే చిన్ననాయుడు గారు మేమందరం కూడా గతంలో చాలా ఉద్యమాలు చేసి ఉన్నాము. ఈ విధంగా మనం అందరం వస్తున్నటువంటి యువతను కూడా కలుపుకొని బీసీల ఐక్యత కోసం బీసీలు శంఖారావం పూరించవలసినటువంటి రోజు వస్తుంది. బీసీలకు రాజ్యాధికారం వచ్చే రోజు రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు జ్యోతిరావు పూల్ తాలూకా కార్యక్రమాన్ని మనం జరిపించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇది మన వీడియో, మనం పెట్టుకోవచ్చు. వెంకటేశ్వరరావు గారు జాతీయ అధ్యక్షులుగా మన విజయనగరం రావటం, ఈ జ్యోతిరావు పూలే సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే మన బీసీల్లో అనైక్యతా భావం లేకుండా సమైక్యతా భావంతో ముందుకు పోవాలని, మనకు మనం శత్రువులుగా భావించుకుంటూ ప్రయాణం చేయకూడదని ఒక మంచి భావాన్ని మనకి క్రియేట్ చేసినారు గుడివాడ వెంకటేశ్వరరావు గారు. ఈరోజు విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల బీసీల ఐక్యతని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉనికిని చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యావన్నది నా హృదయపూర్వక ధన్యవాదాలు. జాతీయ అధ్యక్షులు గూడూరు బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ గూడూరు వెంకటేశ్వరరావు గారు ఈరోజు విజయనగరం జిల్లా ఇచ్చేసి, అలానే మన కలెక్టర్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు శ్రీ అంబేద్కర్ గారిని కలిసి మన జిల్లాలో వెనకబడే ప్రాంతం నుంచి ఉన్న సమస్యను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా బీసీ సంఘం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.